హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ పరిధిలో వివిధ హోటళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హైదర్గూడలోని ఎస్వీఎం గ్రాండ్ వెంగమాంబ రెస్టారెంట్లో నిల్వ ఉంచిన చికెన్ను గుర్తించారు. ఫ్రిడ్జ్లో భారీగా పాచిపోయిన తందూరి చికెన్ను దాచిన యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. అనంతరం సదరు వ్యక్తిని భారీగా జరిమానా విధించారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే తాట తీస్తామని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రానా, తనిఖీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి విషయాలను గమనించారు? జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ విస్తృతంగా పలు రెస్టారెంట్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ ఎస్వీఎం గ్రాండ్ వెంగమాంబ రెస్టారెంట్ లో ఈ హైదరాబాద్ లో ఉంది. దీంట్లో ఒక కస్టమర్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి కిచెన్ లోకి వెళ్లి ఉన్నటువంటి చికెన్ పదార్థాలు కానీ మటన్ సంబంధించిన పదార్థాలు కానీ అన్ని కూడా వారు చెక్ చేశారు. అయితే వీరు పెద్ద ఎత్తున కూడా ఈ చికెన్ సంబంధించిన విషయంలో కానీ మటన్ దగ్గర విషయంలో కానీ ఎక్కువగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి వీటిని విక్రయాలకు ఇస్తున్నారు. రోజుల తరబడి కూడా వీళ్ళు వాటిని ఏమంటే దానికి పూర్తి స్థాయిలో కూడా మాసిపోయినా కూడా వాటిని అట్లనే వారు తయారు చేసి కస్టమర్స్ కి అమ్ముతున్న నేపథ్యం కాబట్టి దాని నేపథ్యంలో ఈ ఫ్రిడ్జ్ లో కూడా భారీ స్థాయిలో కూడా బాసిపోయినటువంటి తందూరి చికెన్ పెట్టారు. తందూరి చికెన్ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాటిని అంతా కూడా తీసి పూర్తి స్థాయిలో బయట పడేసినటువంటి నేపథ్యం కాబట్టి అయితే రోజు ఇట్లా మిగిలిపోయి ఇవాళ చేసినటువంటి పదార్థాలతో రేపు సాయంత్రం వరకు వాళ్ళు పెడుతున్నట్టు కస్టమర్లు కూడా ఫిర్యాదులు అందడం జరిగింది. ఇలా అవుట్డేటెడ్ అయిపోయినటువంటి ఫుడ్ ఈ హోటల్ సర్వ్ చేస్తుందనైతే వారిపైన సీరియస్ అయినటువంటి నేపథ్యం కాబట్టి యాజమాన్యంపై సీరియస్ అవడం కాకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటామనేది కూడా ఇప్పటికే వారికి భారీ జరిమానా కూడా విధించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి విషయంలో ప్రాణాలతో చెలగాటం కూడా ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ హోటల్స్ పైన పూర్తి స్థాయి మేము దర్యాప్తు చేస్తామనేది కూడా డిప్యూటీ కమిషనర్ రవికుమార్ కూడా చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఈ హైదరాబాద్ కానీ మెయిన్ ఇటువైపు ఉన్నటువంటి సికింద్రాబాద్ కానీ బ్యాంకంపేటలో ఉన్నటువంటి పలు రెస్టారెంట్స్ లో పంజాగుట్ట ఉన్నటువంటి పలు రెస్టారెంట్స్ లో ఖచ్చితంగా కూడా మేము దాడులు చేస్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో ఈ టిఫిన్స్ విషయంస్ లో కానీ అలాగే ఈ బిర్యానీలో కానీ చికెన్ ఐటమ్స్ కానీ వీటిల్లో ఎక్కువగా ఇలాంటి రోజుల తరబడి నిల్వ ఉంచినటువంటి చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువగా సర్వ్ చేస్తున్నారని హోటళ్లపై ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో దాని దగ్గరగా ఈ దాడులు అనేది చేశారు. ఈ దాడుల్లో ఇవాళ ఎస్పీఎం సంబంధించిన హోటల్స్ లో ఈ రకంగా బయటపడినటువంటి నేపథ్యంగా పడుతుంది. థ్యాంక్ యూ రానా.